హలో ఫ్రెండ్స్, దేవీ నవరాత్రుల్లో మొదటి రోజు అమ్మవారిని శైలపుత్రిగా కొలుస్తారండి. ఆ రోజు మనం కట్టె పొంగల్ని ప్రసాదంగా పెట్టుకుందాము. ఒక ప్యాన్ తీసుకొని ఒక పావు గ్లాసు పెసరపప్పుని దోరగా ఫ్రై చేసుకోవాలి. అదే గ్లాస్తో ముప్పావు గ్లాస్ రైస్ని వేసి ఒక హాఫ్ మినిట్ వరకు ఫ్రై చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి. బియ్యం పప్పుని ఒకసారి వాష్ చేసుకొని 1-2 గ్లాసుల నీళ్ళని వరకు పోసుకొని ఒక పావు గంట నాననివ్వాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఒక 15 మిరియాలని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర కూడా ఒక స్పూను కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు రెడీగా పెట్టుకోండి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక పచ్చిమిరపకాయ, 1 ఇంచు అల్లం, కరివేపాకు వేసుకొని కాస్త ఇంగువ వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నానిన బియ్యం పప్పు ఇందులో వేసేసుకోవాలి. పోపులో వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. వేసుకొని విజిల్ పెట్టేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానిచ్చామంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు మనకి 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని కొంచెం కుక్కర్ సెటిల్ అయిన తర్వాత ఆ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసుకున్నామంటే చక్కని కట్టె పొంగలి మనకి రెడీ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా పొడి పొడిగా వస్తుంది. నా ఛానల్లో ప్రసాదం రెసిపీస్ ముందుగానే నేను మీకోసం అప్లోడ్ చేస్తాను.